తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక 6 గ్యారంటీల పథకాలు అభయహస్తంలో భాగంగా గృహలక్ష్మి పథకం కింద సత్తుపల్లి నియోజకవర్గంలోని అర్హులు గల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు బిల్లును విద్యుత్ అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళలు అందరి మధ్య ఎమ్మెల్యే డాక్టర్ రామయ్య ఈ పథకాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా సత్తుపల్లి వ్యాప్తంగా మీ డిపార్ట్మెంట్ ఒకటే మీరు విన్నపం చేసేది, ఈ 11 kV వైర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఇళ్ళ మధ్య పోతున్నాయో వాటిలన్నిటి కూడా ఐడెంటిఫై చేసి మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ 2 daysలో మీరు అది చేసినట్టయితే ఈ ఫండ్స్ ద్వారా ఎక్కడైతే ఈ కార్యక్రమంలో వాటన్నిటి కూడా రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే బిల్స్ మీరు చెప్పినట్టు మీరు నెల దాటి తీసినట్టయితే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది నెల లోపలనే లబ్ధిదారు బిల్లులన్నీ కూడా తీయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఎక్స్టెన్షన్ పోల్స్ అనేది చాలా అవసరం మన నియోజకవర్గ వ్యాప్తంగా. మీరు కనుక ఎక్స్టెన్షన్ పోల్స్ ఎక్కడ కావాలో దానికి కావాల్సిన ఎస్టిమేషన్స్ అంటే ఒక సబ్జెక్ట్ మనకి కాన్స్టిట్యున్సీ వైజ్ గా ఏ విలేజ్ లో ఎక్స్టెన్షన్ పోల్ కావాలో మీరు కనుక ఇచ్చినట్టయితే ఎమ్మెల్యే గారి ఫండ్స్ నుంచి ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. అది కూడా మీరు త్వరలో సరే మాకు ఎక్స్టెన్షన్ పోల్ కావాలని చెప్తున్నారు. డిపార్ట్మెంట్ ద్వారా మీకు వచ్చే అవకాశం లేదు కాబట్టి మా ఫండ్స్ ద్వారా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి దాన్ని 2-3 రోజులలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చారు. ముఖ్యంగా కరెంట్ డిపార్ట్మెంట్ వారు చెప్పేది, ఒక సామాన్యుడు ఫోన్ చేసినా సరే మీ రెస్పాండ్ అవసరం పరిస్థితి మీకు ఉన్నది. మీ ఏడీలు కానీ లేదా లైన్మెన్ కానీ ఎవరు కూడా రెస్పాన్స్ అయ్యే పరిస్థితి లేదు. విలేజ్లో అందుబాటులో కూడా ఉండట్లేదు. మేము చాలా సీరియస్ గా చెప్తున్నాం. చాలా అవసరంగా ఎండాకాలం కాబట్టి కరెంటు పోయే అవకాశాలు ఉంటాయి, మోటార్ చెప్పే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో వీళ్ళకి అందుబాటులో ఉండి ఫోన్ చేయండి. మేము చేస్తే మాకే రెస్పాన్స్ రాలేదు కాబట్టి సామాన్య ప్రజలు చేస్తే మీరు ఎట్లా రెస్పాన్స్ అయితే మాకు అర్థం కాదు. ఈ రోజు నుంచి ఆ పద్ధతి మార్చుకోమని చెప్పి విన్నపం చేస్తున్నాం. ఖచ్చితంగా జరుగుతుంది. ఈ రోజు నుంచి ఏదైతే ఉన్నదో పాత పద్ధతులు పొందుకెళ్ళి ఏ కస్టమర్ ఏదైనా సరే మీకు ఫోన్ చేసినట్టు ఎవరిని మీరు వాళ్ళకి రెస్పాండ్ అయ్యి ఉన్న పరిస్థితులు మీరు వెనక్కి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రోజు కార్యక్రమం ఏదైతే ఉందో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి కానీ, తుమ్మల నాగేశ్వర గారు కానీ, లేదు మన శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, అదే నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అందరి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమానికి లాంచ్ చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి పౌరుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఇంట్లో కూడా లబ్ధిదారుడికి ఏదైతే ఉంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు ఒక్కడే చెప్తున్నారు ఇక్కడ సభలో కూడా మీరు ఏ ధరలో కానీ ఎక్కడ ఏ అధికారులు కూడా లంచాలు ఇవ్వడం కానీ మార్చుకోండి. ముందు ఆ మార్పును తీసుకొని మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే చూసుకోవడానికి ఎమ్మెల్యే గారు ఉన్నారు. మీ కనుక ఖచ్చితమైన ఆధారాలు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు దగ్గర నుండి మీకు దాన్ని చేపిస్తానని చెప్పి ఎంతో వాగ్దానం చేస్తూ అవకాశం ఎంతో ధన్యవాదాలు చెప్తాను. అదేవిధంగా 48 గంటల్లోనే 2 గ్యారెంటీలు అమలు చేసి చూపించారు. దాని ద్వారా మన ఎంతో మంది పేషెంట్లు మన రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షలు పెంచడం ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడబడుతున్నాయి. అలాగే మన ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలందరికీ కూడా రోజు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు చాలా మంది మధ్య తరగతి, పేద తరగతి ప్రజలు, లేడీస్ వాళ్ళందరికీ కూడా సుమారుగా నెలకి 5,000 నుంచి 7,000 దాకా మిగులుతుంది. అదేవిధంగా ఇప్పుడు 27వ తారీఖు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మేమందరం ఉన్నాం. ఆ రోజు లాంచ్ చేయడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు నిరుపేద కుటుంబాలకి నెలకి సుమారుగా 1000 రూపాయల దాకా లబ్ధి చేకూరుతుంది. 200 యూనిట్ల లోపు కరెంటు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా కరెంట్ అందించడం జరుగుతుంది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. కనుక ఈ సందర్భంగా మనం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు, ఇంత త్వరగా ప్రవేశపెట్టినందుకు మన ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యుడు బట్టి విక్రమార్క గారికి, మరి మన రాష్ట్ర మంత్రి వర్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదే మన సత్తుపల్లి నియోజకవర్గానికి వస్తే
మన సత్తుపల్లిలో సుమారు 12,000 మందికి, అలాగే వేంసూరు మండలంలో 7,800 మందికి, పెనుబల్లిలో 9,487 మంది, తల్లాడలో 10,000 మందికి, కల్లూరులో 11,684 మంది, టోటల్గా 51,279 కుటుంబాలకి ఉచిత కరెంటు ఈ నెల నుంచి అందబోతుంది. అదే అంటే టోటల్ ఇప్పుడు విద్యుత్ వినియోగదారుల్లో 61% వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. కనుక మన సుజలారాణి గారు చెప్పినట్టు అందరు కొంచెం పొదుపుగా వాడి మనం కరెంటు పొదుపు చేస్తే మనకి చాలా ఉపయోగము, మనకి కూడా సబ్సిడీ దొరుకుతుంది. అలాగే గవర్నమెంట్ కూడా మిగిలిన కరెంటుని వేరే ఇండస్ట్రీస్కి అట్లా మనం ఉపయోగించుకోవడానికి కూడా మనకి అవకాశం దొరుకుతుంది. కనుక మీరందరూ కూడా ఈ అవకాశంలో పాల్పంచుకోవాలి. వినియోగించడంలో కూడా మిగతా గ్యారెంటీలు కూడా తప్పకుండా అమలు అవుతాయి. ఎప్పుడెప్పుడు అని మీరు మమ్మల్ని ప్రెజర్ తేవద్దు. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి ఏ విధంగా అయితే మనం లబ్ధి చేకూరుస్తాము అనేది నిరంతరం మన రాష్ట్ర మంత్రివర్గము, ముఖ్యమంత్రి వర్యులు అందరూ ఆలోచిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా వస్తాయి. ఆర్థికంగా ఎంత భారం పడుతున్నా కూడా ఎక్కడా వెనుకంజ వేయకుండా మనం ఈ పథకాలు ముందుకు తీసుకెళ్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి మరి ఒక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.